భారతీయ సాక్ష్య అధినియం ఈ బిల్ అనేది ఆగస్టు 11, 2023న ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే కొన్ని మార్పులు చేయడం కోసం డిసెంబర్ 12, 2023న ఈ బిల్లును ఉపసంహరించుకొని అదే రోజు సెకండ్ బిల్లుగా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ డిసెంబర్ 20, 2023న ఆమోదిస్తే రాజ్యసభ డిసెంబర్ 21, 2023న ఆమోదించడం జరిగింది. రాష్ట్రపతి డిసెంబర్ 25, 2023న ఆమోదం తెలిపారు. ఈ చట్టంలో మొత్తం 4 భాగాలు, 12 అధ్యాయాలు, 170 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 170 ద్వారా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ను తొలగించడం జరిగింది. పార్ట్ 1 అనేది చాప్టర్ 1ని కవర్ చేస్తుంది. పార్ట్ 2 చాప్టర్ 2ని కవర్ చేస్తుంది. పార్ట్ 3 అంటే ఆన్ ప్రూఫ్, ఇది చాప్టర్ 3 నుండి చాప్టర్ 6 వరకు కవర్ చేస్తుంది. పార్ట్ 4 అంటే ప్రొడక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్, ఇది చాప్టర్ 7 నుండి 12 వరకు కవర్ చేస్తుంది. చాప్టర్ 1 అంటే ప్రిలిమినరీ, ఇది 1 to 2 సెక్షన్స్ కవర్ చేస్తుంది. ప్రిలిమినరీలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. కానీ ఈ చట్టంలో ఎక్స్టెంట్ బదులు అప్లికేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ చట్టం యొక్క పేరు, ఆ చట్టం యొక్క పరిధి, ఆ చట్టం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇలాంటివి ఉంటాయి. తర్వాత సెక్షన్ 2లో డెఫినేషన్స్ అనేటివి కవర్ చేస్తూ ఉంటారనమాట. డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు. ఈ చట్టంలో ముఖ్యంగా కోర్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏంటి, రెలవెంట్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి, ఎవిడెన్స్ అంటే ఏంటి, ప్రూవ్డ్ అంటే ఏంటి, నాట్ ప్రూవ్డ్ అంటే ఏంటి, డిస్ప్రూవ్డ్ అంటే ఏంటి, మే ప్రెజ్యూమ్ అంటే ఏంటి, షల్ ప్రెజ్యూమ్ అంటే ఏంటి, కన్క్లూజివ్ ప్రూఫ్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి, ఇలాంటివి కవర్ అయి ఉంటాయి. చాప్టర్ 2 రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ సెక్షన్ 3 నుండి 50 వరకు కవర్ అయి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు రిలవెన్సీ అంటే ఏంటంటే మనం డెఫినేషన్లోనే చూడాలి, కానీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి పదునైన కత్తి అంటే షార్ప్ నైఫ్తో పొడిచి చంపేశాడు అనుకుందాం. కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఆ పదునైన కత్తిని ప్రవేశపెట్టకుండా మెటీరియల్ ఆబ్జెక్టులో బ్లంట్ నైఫ్ను చేర్చి ఆ బ్లంట్ నైఫ్ను ఎవిడెన్స్గా ప్రవేశపెట్టినట్లయితే ఆ సాక్ష్యం చెల్లకుండా పోతుంది. అక్యూజ్డ్ నిర్దోషిగా విడుదల చేయబడతాడు. అంటే ఇక్కడ రిలవెన్సీ లేకుండా పోవడం అనమాట. ఛార్జ్ షీట్లో ఏమో షార్ప్ నైఫ్తో పొడిచి చంపాడు అని రాస్తాం, మెటీరియల్ ఆబ్జెక్ట్లో బ్లంట్ నైఫ్ అని చెప్పి ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ రిలవెన్సీ ఉండదు. సెక్షన్ 4 నుండి 14 వరకు ఉండేవి క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్. వీటిని ప్రతి అడ్వకేటు ఖచ్చితంగా కంఠస్థం చేసుకోవాలా. వీటిని బట్టే మనం క్లయింట్ను క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఒక కేసు వచ్చినప్పుడు. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ముద్దాయి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రెలవెంట్ అవుతుంది, తర్వాత ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఎప్పుడు రిలవెంట్ అవుతాయి, గ్రౌండ్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు రిలవెంట్ అవుతుంది, క్యారెక్టర్ ఎప్పుడు రిలవెంట్ అవుతుంది, ఇవన్నీ 3 to 50లో కవర్ చేయడం జరిగింది. చాప్టర్ 3 ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్ సెక్షన్ 51 నుండి 53 వరకు ఉంటాయి. అంటే ఇప్పుడు భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాలన్నింటినీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. జాతీయ సెలవు దినాలు ఉంటాయి, వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. జాతీయ పండగలు ఉంటాయి, వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాల విభజన జరుగుతుంది, అలాంటి వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. చాప్టర్ 4 ఓరల్ ఎవిడెన్స్ 54 నుండి 55 వరకు. ఓరల్ ఎవిడెన్స్ అంటే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ప్రత్యక్ష సాక్ష్యం అనేది డైరెక్ట్గా ఉండాలి. అంటే నీ కంటి ద్వారా చూసిన నిజం, నీ చెవులారా విన్న నిజం, ఇలాంటివి అన్నమాట. చాప్టర్ 5 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 56 నుండి 93 వరకు ఉంటాయి. ఏ డాక్యుమెంట్లో ఉన్న విషయమైనా సరే అది ప్రైమరీ ఎవిడెన్స్ అయినా ఉండొచ్చు, లేదా సెకండరీ ఎవిడెన్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అనేటివి పబ్లిక్ డాక్యుమెంట్స్, ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే
ఈ డాక్యుమెంట్స్ని ఆ డాక్యుమెంట్లో ఉండే అంశాలని ప్రైమరీ ఎవిడెన్స్ ద్వారా కానీ సెకండరీ ఎవిడెన్స్ ద్వారా కానీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. చాప్టర్ 6 ఎక్స్క్లూషన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సెక్షన్ 94 నుండి 103 వరకు కవర్ చేయబడ్డాయి. డాక్యుమెంటరీ సాక్ష్యం ఉన్నట్లయితే ఓరల్ సాక్ష్యం అవసరం లేదు, అంటే ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు. హైకోర్టులో అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారానే జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక జీవో ద్వారా మీరు ఉద్యోగానికి అర్హులు అనుకుందాం. మీరేం చేస్తారు? హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తారు. ఆ రిట్ పిటిషన్ వేసినప్పుడు ఆ జీవో ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించుకొని ఓరల్ ఎవిడెన్స్ ఏమి అడగదు కదా. అలాగే మీ మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ నమోదై ఉంటుంది. వాటిని క్వాష్ చేయమని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 ప్రకారం వాటిని క్వాష్ చేయమని సిఆర్ఎల్పి పిటిషన్ సెక్షన్ 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఫైల్ చేసుకుంటాం. అదంతా డాక్యుమెంటరీ రూపంలోనే ఎవిడెన్స్ సేకరించుకొని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. విచారణ కూడా డాక్యుమెంట్ రూపంలోనే జరుగుతుంది. ఓరల్గా అయితే ఎవరిని పిలవరు కదా. ఒకవేళ డాక్యుమెంట్లో ఇల్లెజిబుల్ క్యారెక్టర్స్ అంటే చిందరవందరగా ఉంటే అప్పుడు ఓరల్ ఎవిడెన్స్కు పిలవచ్చు. చాప్టర్ 7 బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ సెక్షన్ 104 నుండి 120 వరకు కవర్ చేయబడ్డాయి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది సివిల్ కేసుల్లో ఎవరైతే దావా వేసుంటారో వాళ్ళ మీద ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ వైపు ఉంటుంది. ప్రిజంప్షన్ ఫ్యాక్ట్ మన వైపు ఉంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అవతల వాళ్ళపైన నెట్టేయచ్చు. దీనికి ఒక ఉదాహరణ ద్వారా మనం చూసినట్లయితే, ఒక పెళ్ళైన అమ్మాయి 7 సంవత్సరాల లోపు ఏ కారణంగా చనిపోయినా వరకట్న వేధింపుల కారణంగానే చనిపోయినట్లు భావించాల్సి ఉంటుంది. అమ్మాయి 7 సంవత్సరాల లోపు చనిపోయిందనేది ఫ్యాక్ట్. కాబట్టి 7 సంవత్సరాల లోపు ఏ కారణంగా చనిపోయినా వరకట్న వేధింపుల కారణంగానే చనిపోయిందని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిజంప్షన్ ఫ్యాక్టు ప్రాసిక్యూషన్ వైపు ఉన్నాయి. కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ పైన ఉంటుంది, అంటే హస్బెండ్ వైపు ఉంటుంది. హస్బెండ్ నేను వరకట్న వేధింపులు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాప్టర్ 8 ఎస్టోపెల్ సెక్షన్ 121 నుండి 123 వరకు కవర్ చేయబడ్డాయి. ఎస్టోపెల్ అంటే సింప్లీ టు స్టాప్. దీనికి ఒక ఉదాహరణ ద్వారా మనం చూసినట్లయితే, మీకు టైటిల్ లేకపోయినా కూడా వేరే వ్యక్తిని ఇండ్యూస్ చేసి అంటే ప్రేరేపించి నా పేరు మీదే భూమి ఉందని చెప్పి అమ్మకం చేసి ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి మీ పేరు మీదకి టైటిల్ వస్తుంది. అప్పుడు ఆ విక్రయం చెల్లదు, ఆ విక్రయం చేసేటప్పటికి నాకు టైటిల్ లేదు అని చెప్పేదానికి ఉండదు. చాప్టర్ 9 విట్నెసెస్ సెక్షన్ 124 నుండి 139 వరకు కవర్ చేయబడ్డాయి. విట్నెసెస్ అంటే సాక్షులు. అంటే సాక్ష్యం ఎవరెవరు చెప్పవచ్చు? చిన్న పిల్లాడు చెప్పవచ్చా? మూగవాళ్ళు చెప్పొచ్చా? పిచ్చివాళ్ళు చెప్పొచ్చా? భర్తకు వ్యతిరేకంగా భార్య ఎటువంటి కేసుల్లో చెప్పొచ్చు? భర్తకి అనుకూలంగా భార్య ఎటువంటి కేసుల్లో అనుకూలంగా సాక్ష్యం చెప్పొచ్చు? జడ్జెస్ మేజిస్ట్రేట్ ఎప్పుడు సాక్ష్యం చెప్పొచ్చు? తర్వాత రాష్ట్రానికి దేశానికి సంబంధించిన విషయాల్లో సాక్ష్యం ఎవరు చెప్పాలి? న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలు ఏ సందర్భాల్లో సాక్ష్యం చెప్పొచ్చు? సహముద్దాయి సాక్ష్యం చెప్పొచ్చా? ఎంతమంది సాక్షులు ఉండాలి అనేదంతా ఈ చాప్టర్లో కవర్ చేయబడింది. చాప్టర్ 10 ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ సెక్షన్ 140 నుండి 168 వరకు కవర్ చేయబడింది. ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండాలి అంటే చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్, లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగచ్చు, వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్ క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చా సాక్షుల్ని, తర్వాత సాక్షులు గతాన్ని మర్చిపోయినట్లయితే ఏ విధంగా వెలికి తీయించాలి, సాక్షులను ఇన్సల్ట్ స్కాండలస్ చేసే విధంగా క్వశ్చన్స్ అడగొచ్చా, ఒకవేళ సాక్ష్యం చెప్పేటప్పుడు సాక్షికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉన్నట్లయితే అప్పుడు
సాక్ష్యం చెప్పడానికి అలో చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ ఈ చాప్టర్లో కవర్ చేయబడ్డాయి. చాప్టర్ 11 ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది సెక్షన్ 169లో కవర్ చేయబడింది. ఏదైనా కేసులో ఒక సాక్ష్యాన్ని తిరస్కరించడమో స్వీకరించడమో చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు అనేటివి జరుగుతూ ఉంటాయి. అంత మాత్రానే మళ్ళీ కొత్తగా విచారణ చేయాలని అడగకూడదు. చాప్టర్ 12 రిపెల్ అండ్ సేవింగ్స్ సెక్షన్ 170లో చెప్పబడింది. ఈ సెక్షన్ ద్వారానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని పూర్తిగా తొలగించారు.